వెల్కమ్ టు నియో మెంటర్స్. ఐఎమ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర సాధన అనే అంశం, అంటే మనకు ఏపీ టీఎస్పీఎస్సీ వారు రూపొందించిన గ్రూప్ 4 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 1లో కానీ, అంటే గ్రూప్ 4 నుంచి గ్రూప్ 1 వరకు లేదా గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు సిలబస్లో మనకు కనిపించేది. ప్రత్యేకించి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి వచ్చే వరకు ఇది ఒక 150 మార్కుల పేపర్గా ఉంది. కొన్ని సందర్భాలలో ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా, ఎందుకంటే లిమిటెడ్ సిలబస్, ఖచ్చితంగా మనం 150 మార్కుల్లో చాలా ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే గ్రూప్ 2కి వచ్చే వరకు 4వ పేపర్గా ఉంది, కానీ ఇదే కనుక మొదటి పేపర్గా ఉంటే చాలామందికి 140 కూడా దాటిస్తారు. ఎందుకంటే చాలా లిమిటెడ్ సిలబస్, మనం చాలా ఈజీగా కూడా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ రాసే అవకాశం పెరిగేది. కానీ 4th పేపర్గా ఉండడం వల్ల ఏమైందంటే 3 ఎగ్జామ్స్ రాసిన తర్వాత కొంచెం మన బాడీ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ టైర్డ్ అవుతాం కాబట్టి కొంచెం తగ్గుతున్నాయి. కొద్దిమందికి మాత్రమే ఎక్కువ మార్కులు కనిపిస్తాయి. కానీ చాలా వెరీ 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 లూసిడ్ సిలబస్ అన్నది మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన ఒక న్యూ బ్యాచ్ అనేది ప్రారంభిస్తున్నాం. ఈ న్యూ బ్యాచ్లో మీకున్న అడ్వాంటేజ్ ఏమంటే, ఎగ్జామ్ దగ్గరలో మీరు ఈ క్లాసెస్ అనేది వినబోతున్నారు కాబట్టి ఈ క్లాస్ కార్డ్ని మీరు ఫాలో అయి ఉన్నా కూడా మీకు ఎక్కువ మార్కులు పొందే అవకాశం అనేది పెరుగుతుంది. పైగా ఎక్కువ రోజులు కాకుండా స్పాన్ ఆఫ్ ఒక 20 నుంచి 25 డేస్ లోపే ఈ యొక్క సిలబస్ అనేది కంప్లీట్ చేసే ప్రణాళిక అనేది మనం ఉన్నాం. ఆ ప్రణాళిక అనుగుణంగా ఈ యొక్క సిలబస్ అనేది మనం కంప్లీట్ చేస్తాం. మన నోట్స్తో పాటు అదనంగా మీరు చదవాలనుకున్న ప్రామాణిక పుస్తకం 1-2 ఉంటే మేము చెప్తాం. కానీ వీలైనంత వరకు గవర్నమెంట్ పబ్లిషర్స్కి సంబంధించిన పుస్తకాలే మనం చదివే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ మూమెంట్ అనగానే మనం ప్రధానంగా ఏం చేస్తామంటే, ఉత్సాహం ఉద్రేకంతో కూడుకున్నదే కాదు, కొంత ఇంటలెక్చువల్ పర్స్పెక్టివ్తో కూడా మనం చదవాల్సిన అంశం అనేది ఉంటుంది. ఒక ఉద్యమకారుడిగా కాకుండా ఒక విద్యార్థిగా, ఒక విద్యావేత్తగా మీరు నేర్చుకోవాల్సిన అంశం ఏముంది ఈ దేంట్లో అన్నదాన్ని చూస్తేనే మనకు పరీక్షలో మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ పొలిటికల్ లీడర్ స్టేట్మెంట్ లాంటి విషయాలను కనుక మనం చదివితే ఎగ్జామ్లో మనం బెనిఫిట్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. అంతేగాని రాదు వస్తానది ఆ విషయాలు నేను మాట్లాడాను ఎక్కడ కూడా. సో మనకు సంబంధించినంతవరకు ఈ సిలబస్ను స్థూలంగా పరీక్ష కోసం, అంటే సిలబస్ ఫ్రేమర్స్ ఏం చేశారంటే 3 యూనిట్లుగా 3 సెక్షన్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఈ 3 సెక్షన్లలో మొదటి సెక్షన్ కనుక మీరు తీసుకుంటే తెలంగాణ ఉద్యమం యొక్క భావన ఏ విధంగా ఏర్పడింది, ఈ తెలంగాణ అనే భావన ఏర్పడడం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యంతో ప్రారంభమైంది. అంటే మేము ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని కలిగి ఉన్నాం, మేము ఒక దేశంగా ఉంటాం, లేదా మేము ఒక రాష్ట్రంగా ఉంటాం, మేము ఒక ప్రాంతంగా ఉంటాం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండే భావననే. ఎందుకంటే కల్చరల్ ఐడెంటిఫికేషన్స్ అనేది చాలా ముఖ్యం, కల్చరల్ ప్రొటెక్షన్ కూడా అంతే ముఖ్యం. మా సంస్కృతిని మా పరిరక్షణ కోసం మాత్రమే ఈ ప్రయత్నం అనే దానికి వచ్చిందే ఈ యొక్క తెలంగాణ ఆ భావన అనేది చూసాం. అయితే మన సిలబస్కి వచ్చే వరకు దీన్ని 2 ముక్కలుగా చేయడం జరిగింది. తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది 2వ పేపర్లో పెట్టారు. ఆ 2వ పేపర్లో ఉన్న అంశాలను వదిలేసి కొంత దాని భావనను తీసుకొని మనం దీన్ని మొదలు పెట్టాలి. సో ఇక్కడ మొదటి సెక్షన్లో మొదటి యూనిట్కి వచ్చే వరకే 2 ఏంటంటే, తెలంగాణ ఐడెంటిటీ మీద కొన్ని చాప్టర్స్ అనేవి ఉన్నాయి. తెలంగాణ ప్రజలేంటి, వాళ్ళ ఆహారాలు ఏంటి, వాళ్ళ కట్టుబాట్లు ఏంటి, వాళ్ళ ఆచారాలు ఏంటి, వాళ్ళ సంస్కృతి ఏంటి, వాళ్ళ జాతరలు ఏంటి, వాళ్ళకు సంబంధించిన ఈ యొక్క ఐడెంటిఫికేషన్స్ అన్నీ కూడా మనం చదువుకున్న తర్వాత అవును దీని కారణంగా మాకు తెలంగాణ కావాలి, నాట్ ఓన్లీ ఏదో ముఖ్యమంత్రులు మారడానికో లేకపోతే ముఖ్యమంత్రి పదవుల కోసమో కాదన్నట్టుగా మనం చెప్పుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత స్ట్రైట్ అవే సిలబస్లోకి దిగాడు. ఏమని దిగాడు? ఈ యొక్క నిజాం పాలనా కాలంలో ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నిజాం నుంచి విముక్తి పొందడానికి కారణమయ్యాయి, ఆ స్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికి కూడా పనికి రావాలన్నట్టుగా చూపాడు. వాస్తవం అంతే కదా, తెలంగాణ ఆ స్ఫూర్తికి కనిపించాలి. నిజాముని మనం ఏం చేసాం, ఇక్కడి నుంచి తరిమేసాం, ఇదంతా మనకు ప్రజాస్వామ్యంలో వాడిని కూడా తరిమేసి మన ప్రాంతానికి మనమే పాలకులుగా ఉంటాం, అది కూడా భారత రాజ్యాంగానికి లోబడి అన్నదాన్ని మనం చెప్పుకుంటూ వచ్చాం, అదేవిధంగా సాధించాం. మరి నిజాం పైన వ్యతిరేకత పెరగడానికి గల కారణాలు ఏంటి అన్నది కనుక మనం చూస్తే ముల్కీ నాన్ ముల్కీ వివాదంతో ప్రారంభమైంది. ఈ ముల్కీ నాన్ ముల్కీ తెలంగాణ ఉద్యమంలో నిధులు, నియామకాలు, నీళ్లు అనేవి వచ్చినాయి. నియామకాలకే కదా ముల్కీ నాన్ ముల్కీ తోటి వచ్చింది. అయితే దీన్ని 2 నిజాముల కాలానికి సంబంధించిన పరిస్థితులు సాలార్జంగ్ సంస్కరణలతోటి మనం మొదలు పెట్టాలి. సాలార్జంగ్ సంస్కరణలతోటి మొదలుపెట్టి ఆ తర్వాత నిజాం కాలంలో 2 ఎవరు, మీరు మహబూబ్ అలీ ఖాన్ అండ్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి చూస్తారు. దీని తర్వాత స్ట్రైట్ అవేగా మనం మిగతా సెక్షన్లన్నీ ఎట్లున్నా అంటే రెండవ సెక్షన్కి వచ్చే వరకు
తెలంగాణ ప్రాంతంలో ప్రజలను చైతన్యపరిచామనుకున్నాం. మూడవ చర్చ వచ్చే వరకు మూడవ సెక్షన్కి సాధన. అయితే ఈ రెండు ఎవరు నిజాం కాలంలో ఎవరైనా మీర్ మహబూబ్ అలీ ఖాన్ మరియు ఉస్మాన్ అలీ ఖాన్ వీళ్ళిద్దరి కాలానికి సంబంధించి చర్చించిన తర్వాత మనం ఎవరిలోకి రావాలి స్ట్రైట్ అవే కనుక మనం చూస్తే ఈ యొక్క జనరల్ జేఎన్ చౌదరి వెల్లోడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం, వాళ్ళ కాలంలో ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రాంతానికి జరిగిన న్యాయ అన్యాయాల గురించి చర్చిస్తూ చివరికి రాష్ట్ర సాధనకు రావడం అనేది జరుగుతుంది. ఇది మన సిలబస్ని 20 నుంచి 25 డేస్లో మనం కంప్లీట్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.